అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ యాక్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు కదా. తాజాగా అలాంటి అత్యుత్సాహమే ప్రదర్శించారు. కంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య దాడులు ఆగిపోతాయని ప్రకటించారు. రెండు దేశాల అధినేతలకు ఫోన్ చేసిన ట్రంప్ ఇండియా పాక్ యుద్ధాన్నే ఆపేశాను, నాకు ఇదో లెక్క అన్నట్లుగా బిహేవ్ చేశారు. కానీ ఆ తర్వాత జరిగింది వేరు. కంబోడియా, థాయిలాండ్ రెండు ట్రంప్ మాటని లైట్ తీసుకున్నాయి. కంబోడియా, థాయిలాండ్ కి ట్రంప్ కాల్. యుద్ధం ఆపుతాయంటూ ప్రకటించిన ట్రంప్ ఎక్కడ యుద్ధం ఉంటే అక్కడ కనిపించే ట్రంప్ ఈసారి థాయిలాండ్, కంబోడియా మధ్య హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్న వేళ ఎంట్రీ ఇచ్చేశారు. రెండు దేశాల అధినేతలకు ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపేయాల్సిందిగా కోరారు. మరోవైపు కంబోడియా, థాయిలాండ్ కూడా కాల్పుల విరమణ కావాలంటూ ప్రకటనలు చేశాయి. దీంతో ట్రంప్ పాత పాటే పాడారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధమే ఆపేశా, మీరెంత జస్ట్ జుజుబీ అన్నట్లుగా మాట్లాడారు. ఇంతవరకు బానే ఉంది, కానీ యుద్ధం ఆగాలని కోరుకున్న రెండు దేశాలు పరస్పర దాడులు ఆపలేదు. దీంతో ట్రంప్ అత్యుత్సాహం మరోసారి బయటపడ్డట్లయింది. ఈ పరిణామంతో సంబంధం లేకుండా కంబోడియా, థాయిలాండ్ సరిహద్దు నుంచి దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యుద్ధ విరమణ కోసం ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని కంబోడియా నిర్ధారించింది. అలానే ధన్యవాదాలు కూడా తెలిపింది. థాయిలాండ్ కూడా ఇలానే స్పందించింది. కానీ ఓవైపు కంబోడియా తమ పౌరులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉంటే చర్చలు ఎలా జరపాలంటూ ప్రశ్నించింది. దీనికి ప్రతిగా కంబోడియా అసలు వైమానిక దళమే లేని తాము థాయిలాండ్ పై ఎలా దాడి చేస్తామంటూ ప్రశ్నించింది. ఇలా వాదోపవాదాల మధ్య కంబోడియా, థాయిలాండ్ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఆదివారం జరిగిన దాడులు కూడా కలిపి రెండు దేశాల మధ్య ఘర్షణలో 32 మంది చనిపోయినట్లు తెలిసింది. థాయిలాండ్ సరిహద్దు దగ్గర మార్షల్ లా ప్రకటించింది.